ఇంతకు 100 కోట్ల హాస్పిటల్ చూపించినా ఇంతకు నన్ను దూరంలో మందులు అయిపోయినాయి నాదిగా ఏమైంది ఇక మా ఆయన దూరం పోయినావు నువ్వు అట్టిగా ఉండి ఏం పని చేస్తావు భార్య అని నీ పని నువ్వు చేసుకోవాలి లేదు నేను బాగా ఆలోచన చేసిన ఏమైతే బాగుంటుంది ఆయన గుజరాత్ పోయిన డబ్బులు సంపాదించుకొస్తాడు మరి మా అత్తగారు ఏరువాడి నాకు బొచ్చడు ఆస్తులు పంచి ఆస్తులు మాకు ఫుల్ వచ్చినాయి మాకు 39 గుంటలు తక్కువ ఎకరం పొలం మార్చిచ్చాడు మా 39 గుంటలు తక్కువ ఎకరం పొలం ఇచ్చింది 39 గుంటలు తప్ప ఎకరం పొలమా గుంట పొలం అంటే అయిపోతుంది కదా ఒక్క మా మామ మా అత్త పంచిచ్చిన బాపతి ఆస్తి సంపాదించి ఒక గుంట అంటే ఎంత ఇచ్చేది పోతుంది మా అత్త మామది మాది గూడెవరా అందుకే ఈ ఊళ్ళో ఇచ్చేది పోద్దని అందుకే గుంట తక్కువ అవుతుంది 39 గుంటలు తక్కువ ఎకరం మంత్రసాన్ని పోయా పాడుగాను మంత్రసానికి మొగడు ఉంటా దారి పిల్లలు కానొద్దా దాని తీగ చెట్టుకు వారా దారి పూత పూయద్దా మంత్రసాన్ని పుణ్యానికి ఉంటా పిల్లలు కానది నీ వయసు ఏమో 60 ఏళ్ళ వయసే 20 ఏళ్ళ కానాలి కానీ 60 ఏళ్ళ ముసలితన దశ ఎక్కనట్టు ఇప్పుడు కానుడేంది పిల్లలని అప్పుడే కన్నా అని చూసిందే నేను మధ్యలో కరోనా వచ్చింది అందుకే పోరానికి ఏమైనా ప్రాబ్లం అయితే అంత ఆగిపోయినా నా భర్త ఏరే ఉన్నా నేను ఏరే ఉన్నా అవి అప్పటి సంతానం ఇప్పుడు కలిగింది కరోనా ఉన్నదని ఆయన ఉన్నా దాన్ని ఉన్నా అందే ఇక పిల్లలకు అందే ఇప్పుడు మొన్న కలిసినాం కాబట్టి రాజు నేను కలిసినాం కాబట్టి ఎప్పుడు అంటే కనపోతే ఇప్పుడు అంటే కన్నాము చాలా రోజులు మనం కలవకంటే మొన్నటి కథ కలిసినాము ఇప్పుడు గర్భంగా మొన్న కథ కలిసే వరకు తాగుతారే కానుకున్న కళ్యాణం వచ్చిన అన్నట్టుగా తాగేది అనేదేమన్నా సత్యవతి చాలా ఆపది పడతాంది ఆ తల్లి కష్టం కలిగించదా తల్లి ఇంటి దాకా ఎందుకు మంచి మంచి సత్యవతి ఎందుకు తల్లి నువ్వు మంత్రసానే కదా ఎవరు పిలిస్తే అక్కడికే పోవాలి అట్లా పోయేదాన్ని కదా వెనకటి కాలాన్ని పోయినావు ఇప్పుడు లేదు ఎక్కడికైనా పెద్ద పెద్ద హాస్పిటల్ తీసుకుపోయి గడపాలతో కుట్టు పెడతాడు పారకట్టు తీరుతాడు కోసుడు తీసుడే ఆపరేషన్ చేస్తారు ఇప్పుడు కానీ ఆ సుశీల్ దాడి తోటి అప్పు వెనకట్టేమో 2-3 నెలలకు ఇప్పేది కుట్లు 3 రోజులకు ఇప్పి పంపిస్తాను